హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళే ముందు ఒక టిప్ చెప్తాను. మనం నిమ్మకాయలు వాడుకుంటాం కదా కూరలోకి, లేదంటే ఫేస్ ప్యాక్కి, రకరకాలుగా మనం హ్యాండ్కి రాసుకోవడానికి అలా నిమ్మకాయలు అనేది వాడుకుంటాం. ఉప్మాలో కూడా కొంతమంది నిమ్మకాయ అనేది పిండుకుని ఉప్మా తింటుంటారు. కరాచీని ఉప్మా చేసుకుంటే కనుక అలా చేసుకుని తింటూ ఉంటారు. అలా వాటి కోసమని మనం కొన్ని నిమ్మకాయలు తెచ్చుకుంటాం. ఒక అర డజను, ఒక 10, ఒక 5, 6 తెచ్చుకుంటాం కదా. ఆ నిమ్మకాయలు తెచ్చుకుని మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టడమో లేకపోతే బయట ఉంచడమో చేస్తాం. మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ. ఆ నిమ్మకాయని వాడతాం. ఇవి ఎలా ఉంటాయి, ఇవి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. కలర్ మారిపోయి మెత్తగా అయిపోయి గట్టిగా, ఒక్కొక్క కాయ అయితే మెత్తగా అయిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది, ఒక్కొక్క కాయ అయితే గట్టిగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం తెచ్చుకున్న వెంటనే నిమ్మకాయలు మొత్తం నిమ్మకాయలన్నీ పిండేసుకుని 10 తెచ్చుకున్నా, ఒక 6 తెచ్చుకున్నా, మొత్తం నిమ్మకాయలు అంతా పిండేసుకుని గాజు సీసాలో వేసుకుని గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు అనేది ఆ రసం ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సినంత ఫేస్ ప్యాక్ కావాలంటే ఒక 5 డ్రాప్స్ వాడుకుంటాం. దానికని కర్రీస్ కావాలనుకుంటే ఒక స్పూను అలా వాడుకోండి తీసుకుని. అప్పుడు నిమ్మకాయలు వేస్ట్ అవ్వవు. మనకు కావాల్సినప్పుడు ఆ రసం తీసుకుని వాడుకోవచ్చు. నెల రోజులు ఈజీగా ఉంటుంది ఈ రసం. లైనింగ్ పై క్లాత్ 2 కలిపి పెట్టేశాను. దీనికి సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న డిజైన్ ఉంది. ఇక్కడ లూజు 10.5, పొడవు 14. లూజు 10.5 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5 అంగుళాలు సరిపోద్ది. షోల్డర్ 5, మెడవెడల్పు 2, మెడదింపు 9 అంగుళాలు తీసుకున్నాను. ఇలా పలక షేప్ తీసుకుని 1 అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే వంపులు ఎక్కువ వస్తాయి. స్టెప్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వంపు వస్తుంది. అది ఇలా 2.5కి ఒక వంపు తీసుకోవాలి. ఓకే, ఇలా 2.5కి తీసుకుని మళ్ళీ ఒక 3 అంగుళాలు తీసుకుందాం. మళ్ళీ ఇలా 3 అంగుళాలకి వంపు తీసుకోవాలి. ఇక్కడ ఇంకో వంపు సెంటర్కి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ మోడల్ కట్ చేసుకున్నాం కదా, నెక్ చుట్టూ మొత్తం లైనింగ్ యాడ్ చేసి చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. ముందు గోటు వేసుకోవాలి మెడకి.
మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే వేసేటప్పుడు తెలుస్తుంది. కింద నుంచి వేసుకోవాలి ముందు. మెడకి గోటు వేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా గోటు వేసుకోవాలి. ఇలా దీనికి దగ్గరగా ఒక గీత గీసుకోవాలి.
ఏమైనా చిన్ని రౌండ్ ప్యాచ్లు ఏమైనా ఉంటే కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, చాలా డైలీ వేర్ శారీకి ఇలా సింపుల్ మోడల్ కుట్టుకుంటే చిన్ని మోడల్ సరిపోద్ది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.